हरिः ओं श्रीगुरुभ्यो नमः ఇంచుకమయలేక మదిన నడువాయని భక్తితోడవర్తించుచు ఎవడేని హరి దివ్యపదాంబుజ గంధరాశి సేవించున తండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార మహాద్భుత కర్మ మార్గముల్ హరిపదద్వయ భక్తి మీ వలన ఇట్ల రూఢమై ఉండునే తిరుగంబారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్ ధరణి దేవతలార మిరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్ హరిచింతన్ మిము చందవెన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్ నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు అఖ్యంబులున్ నీ పేరంబనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మకు నిమ్ము కరుణన్ నీరే జపత్రేక్షణ విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటెను వేరేమియును లేదు విశ్వమునకు భవవృద్ధి లయములు ఆ పరమేశు చేనగు నీ వెరుంగుదుగాదే నీ ముఖమున ఎరిగింపబడ్డది ఏకదేశమున నీ భువన భద్రమున కై పుట్టినట్టి హరికళాజాతుండవని విచారింపుము రమణతో హరిపరాక్రములల్ల వినుతిసేయము ఈవు వినికియు చదువును దానమతుల నయము తపము ధృతియు కలిమి కల్ల ఫలముగాదే పుణ్యశ్లోకు కమలనాభు పొగడగలిగినేని ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు హరిభజనము నిష్కారణము చేయుచుందును నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వెగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్క అన్యులు లేరు తలచి చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి అవ్వల ప్రభుడవు ఆద్య పురుషుండవగు నీవు బోధముచే మాయనణతువు నిశ్రేయసాత్మయందు మాయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మముఖ్య చిన్నమైన శుభము చేయుదేవు సుజనులు అవనిలోకాన పుట్టుదువు జగన్నివాస హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి స్వయం ప్రకృతిరీశ్వరః జగన్నియంత అయినటువంటి శ్రీహరేనయ్య ఈ ప్రకృతి అంతటికీ కూడా కారణమైనటువంటి వాడు కాబట్టి ఆ కారణాన్ని ఆత్మ అంటారు. సర్వంలోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటిది, సర్వాన్ని మింగేసేటువంటిది, సర్వము తనలో నుంచే వచ్చి సర్వము మళ్ళీ తనలోనే కలిసిపోయేటువంటి ఒక మెకానిజాన్ని ఆత్మ అంటారయ్యా. ఆయనే సర్వభూతాలకి సర్వ ప్రాణులకి అన్నిటికీ కారణభూతమైనటువంటి వాడు. కాబట్టి సాధారణమైనటువంటి అజ్ఞానంతో మానవుడు ఏమనుకుంటూ ఉంటాడంటే నా యొక్క జన్మకి కారణం మా తల్లిదండ్రులు. అది లౌకికంగా అది నిజము, సత్యం మాత్రం అది కాదు. నిజము వేరు, సత్యము వేరు. సూర్యుడు తూర్పున ఉదయించును అనేటువంటిది రియాలిటీ, అది నిజము. సూర్యుడు పడమటను అస్తమించును అనేటువంటిది రియాలిటీ, నిజము. సత్యం ఏమిటంటే సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు. మనం స్పేస్లోకి వెళ్ళి చూస్తే సూర్యుడు తన మానాన్ని తాను అలాగే ఉంటూ ఉంటాడు. దాన్ని సత్యం అంటారు.
మనం భూమండలం మీదకి వచ్చినప్పుడు భూమి తిరుగుతూ ఉండేటప్పుడు భూమిలో మనం ఒక మనసు కలిగినటువంటి ప్రాణుల కింద ఉన్నప్పుడు సూర్యాస్తమయాలు అనేటువంటివి నిజాలు. అదేవిధంగా మనకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు అనేటువంటిదంతా కూడా లౌకికంగా భూమండలం మీద ఉన్నప్పుడు ఇది నిజము. కాబట్టి ఈ నిజాన్ని వ్యావహారిక సత్యము అంటారు. ఈ వ్యావహారిక సత్యం అసలైనటువంటి సత్యానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనిషి అనేటువంటి వాడు వ్యావహారిక సత్యంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇదే సత్యము, ఇదే నిత్యము, ఇదే శుద్ధము, ఇదే భుక్తము, ఇదే ముక్తము, ఇదే బుద్ధము అనుకోకూడదు. అసలైనటువంటి సత్యము, అసలైనటువంటి నిత్యము, అసలైనటువంటి బుద్ధము, అసలైనటువంటి ముక్తం అనేటువంటిది ఒక స్థితి ఉంది. సూర్యుడు ఏ విధంగా స్పేస్లో అయితే ఉన్నాడో అది సత్యము, అది నిత్యము, అది శుద్ధము, అది భుక్తం, అది ముక్తము. భూమి మీద సూర్యాస్తమయాలు అనేటువంటి వ్యావహారిక సత్యాలు. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు ఈ అన్నిటికీ మూల కారణమైనటువంటి ఆ శ్రీహరిని ఎప్పుడు కూడా ఆ శ్రీహరి యొక్క పాదమూలములను మాత్రమే శరణు పొందాలి అన్నాడు. ఏమండి పాదమూలం అంటారు? పాదము అంటే పదము అంటే పదము అంటే స్థితి అని అర్థం. ది స్టేట్, ది ఒరిజినల్ స్టేట్, అసలైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే తత్ అంటారు, దాన్నే సత్ అంటారు. అసలైనటువంటి స్థితి ఇది సత్యం. ఉదాహరణ మన నగలు ఉన్నాయనుకోండి, నగలన్నీ అనేక రూపాలతో ఉండొచ్చు, కానీ అస్సలైనటువంటి స్థితి ఏమిటంటే బంగారము మాత్రమే. అదే కుండలన్నింటిలోనూ అసలైనటువంటి స్థితి ఏమిటంటే మట్టి మాత్రమే. ఆ విధంగా అసలైనటువంటి ఆ స్థితిని, అది సర్వవ్యాపకమైనటువంటిది, జ్ఞానమైనటువంటి ఆ స్థితి యొక్క మూలాన్ని పట్టుకోవడమే శ్రీహరి యొక్క పాదమూలమును ఆశ్రయించడం అనేటువంటి విషయాన్ని గ్రహించాలయ్యా అని చెప్తూ ఆయనకి అలాగ గ్రహించగలిగినటువంటి వాడు ఆ పాదమూలాన్ని నిరంతరము ధ్యానం చేసేటువంటి వాడికి ఈ జన్మలోనే ఎక్కడే కళ్యాణం జరుగుతుందయ్యా, కళ్యాణం అంటే జీవన్ముక్తి కలుగుతుందయ్యా అని చెప్పిన తర్వాత స వై ప్రియతమాశ్చాత్మాయతో న భయమన్వపి ఇతి వేద స వై విద్వాన్ యో విద్వాన్ స గురుర్హి. సహ అంటే అతను అంటే అతడు అంటే శ్రీహరి. సహ అనేటువంటి పదానికి అతడు అని అర్థం. అతడు అంటే ఏమిటంటే తత్, చిత్, సత్, అది సత్ అంటే పరమాత్మ, ఆత్మ, సర్వవ్యాపకమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి బ్రహ్మని సహ అంటారు. అటువంటిది ఒక ఆకారం కింద మనం భావిస్తే అది శ్రీహరి. ఆ శ్రీహరే సహ వై అంటే నిశ్చయంగా, డెఫినెట్గా ప్రియతమః, అతడే ప్రియతముడు. అంతకు మించినటువంటి ప్రియతమమైనటువంటి ఆత్మీయమైనటువంటి మనదైనటువంటి వస్తువు ఒక్క శ్రీహరే తప్ప మిగతాది ఏదీ కాదయ్యా. అట్టి ఆత్మ సర్వ ప్రాణులకి కూడా ఎటువంటిది అంటే అందరికన్నా నీకెవరంటే నేనంటేనే నాకు ఇష్టం. అంతే కదా, ఏ మనిషి అయినా నేనంటేనే నాకు ఇష్టం, నేనంటే నాకు ఇష్టం అని ఆ ఫస్ట్ ఇష్టాన్ని అలా పెట్టుకుని తర్వాత మిగతా ఈ వస్తువు అంటే ఇష్టం, ఈ మనిషి అంటే ఇష్టం, ఈ తిండి అంటే ఇష్టం, ఈ బట్ట అంటే ఇష్టము అని చెప్పి నీ మీద నీకు ఇష్టం ఉన్న తరువాతే ఇష్టం అంటే ఏమిటో నీకు తెలుసు కాబట్టే మిగతా వస్తువులు నాకు ఇష్టము అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఉదాహరణకి మనకి ఏదైనా ఓ పిల్లాడు మనకు పుట్టినటువంటి పిల్లాడే ఉన్నాడు అనుకుందాం. ఆ పిల్లాడిని మన చంకలో వేసుకుని ఏ రంగులు రాట్నమో ఎక్కామనుకోండి. ఎక్కేటప్పటికి ఇప్పుడు ఏమవుతుంది, ఈ లోపల రంగులు రావటం చాలా వేగంగా తిరిగేసేటప్పటికి, భయం వేసేటప్పటికి అయ్యి బాబు నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి పిల్లాడినైనా వదిలేస్తాం, కానీ నేను చచ్చిపోతున్నాను అనేటువంటి ఒకనొక భయం ఎందువల్ల వస్తుందంటే నేనంటే నాకు ఇష్టం మూలంగానే. మరి అదే రంగులు రాటం అయిపోయి వచ్చేటప్పటికి అబ్బా నా పిల్లాడంటే నాకు ప్రాణం అండి అంటాం. సో ఈ విధంగా ప్రతి మనిషికి కూడా తానంటే తానిష్టము,
అనేటువంటి విషయం. ఇప్పుడు ఆ నీకు మూలం ఎవడు? పరమాత్మ కాబట్టి, శ్రీహరే కాబట్టి, శ్రీహరే నీ ఆత్మస్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇష్టం అనుకుంటున్నది ఎవరో కాదు, పరమాత్మేనయ్యా. అత్యంత ప్రియమైనటువంటిది ఆత్మది, అట్టి ఆత్మే శ్రీహరి. అందువల్ల అటువంటి శ్రీహరి వల్ల ఏ మనిషికి ఏ జీవికి కూడా ఎప్పుడూ భయం ఉండదు. కానీ మిగతా వాటి మీద భయం ఉంటుంది. దొంగలు వచ్చి కొడతారేమో, వాళ్ళు తిడతారేమో, వీళ్ళు తిడతారేమో, స్కూల్లో హోంవర్క్ చేయకపోతే టీచర్ తిడతాడేమో, లేకపోతే మొగుడు తిడతాడేమో, ఇది తింటే ఆరోగ్యం పాడైపోతుందేమో అని భయం ఉంటుంది. కానీ అటువంటి భయాలు ఏమీ లేకుండా భయం అన్వపి నా భయం ఎప్పుడు భయం లేనట్టు. అందువల్లే మనకి విగ్రహాల్లో చూసి అభయహస్తము అని చేతిని ఇలా చూపిస్తూ ఉంటాడు. అంటే అభయము అంటే ఏ విధమైనటువంటి భయము లేనటువంటి వాడు ఆ విగ్రహ రూపంలో ఉండేటువంటి శ్రీహరో లేకపోతే అమ్మవారో అది ఆ దైవ సంబంధమైనటువంటి విషయం. అందుకనే భయమపి నా భయము అన్వపి, ఏ భయం ఉండదు. ఆ శ్రీహరే నేను అని, తానే అని, శ్రీహరే నా ఆత్మ అని ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో విద్వాన్, అటువంటి వాడే జ్ఞాని. విద్వాన్ అంటే జ్ఞాని. విద్వాన్ అంటే ఏదో 15 పురాణాలు 26 హోమాలు 40 ఇవి చేసేసేసి ఏదో డైరెక్టర్ అయిపోయో లేకపోతే ఇంకోటి అయిపోయి వీడు విద్వాన్ కాదు. వీడికి ఏం తెలియదు. వీడికి తెలిసినటువంటిది ఏంటో ఆ ఫీల్డ్లో అవి మాత్రమే తెలుసు వాడికి. కానీ శ్రీహరియే సర్వవ్యాపకుడైనటువంటి వాడు. శ్రీహరే నా జన్మకు కారణం, నా తెలివికి కారణం, నా జ్ఞానానికి కారణం, నా ఉనికి కారణం, నా ప్రాణానికి కారణం ఆ శ్రీహరే అని ఎవరైతే తెలుసుకుంటాడో, అంటే ఏమిటి తెలుసుకోవడం అంటే ఆలోచించడమే కాదు, తెలుసుకొనుటలో ఏముంది అంటే ఆలోచన ఉంటుంది, ఆలోచన మీద నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకం మీద శ్రద్ధ ఉంటుంది, శ్రద్ధతో భక్తి ఉంటుంది, భక్తితో ప్రీతి ఉంటుంది. అది ఒక అనుభవానికి వస్తుంది. అది ఇన్ని కలిస్తేనే తెలుసుకొనుట అంటారు. అటువంటి దానినే వేదము అంటారు. వేద అంటే ఆ విధంగా ఎవరైతే తెలుసుకున్నటువంటి వాడు అవుతాడో వాడే జ్ఞానయ్య. అట్టి జ్ఞాని యథార్థమైనటువంటి గురువు. అటువంటి మహానుభావులే గురువులు మనకి. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని దానిని అనుభవం చెంది ఆ అనుభవంతో నిరంతరము కూడా తాదాత్మ్యం చెందిపోయి ఉండేటువంటి భగవాన్ రమణులు కానివ్వండి, పరమాచార్యులు వారు కానివ్వండి, మరొకరు కానివ్వండి, వాళ్ళంతా కూడా ఆ శ్రీహరే తాము అనుకుని అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ తత్వాన్ని వేద తెలుసుకుని అనుభవిస్తూ మన మధ్యలో మానవ శరీరాల కింద ఉంటారో అటువంటి వాళ్ళే గురువులయ్యా, యథార్థమైనటువంటి గురువులు. సహ గురుహు హరిహి సహ అతడే గురువు. ఎవరు ఆ గురువు అంటే హరి. కాబట్టి హరిమయము విశ్వమంతయు అన్నట్టు హరిమయము విశ్వమంతయు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, హరి తప్ప మరొకటి లేదు అనేటువంటి దానిని ఎవరైతే అనుభవానికి తెచ్చుకుంటారో అతలే ఆ జ్ఞానియే అసలైనటువంటి గురువు. అంతేగాని ఏదో పూజలు చేసి ఫోటోలు తీయించి కొత్త కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసేసేటువంటి వాళ్ళు, ఏదో సరదాగా పనికిరాని కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు కాదు గురువులంటే. ఆ అనుభవాన్ని పొందినటువంటి వాడు గురువేనయ్యా. కాబట్టి అటువంటి గురువు నీకు పొందాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే తత్పాదమూలం శరణం, ఆ పాదమూలాల్ని మాత్రమే నువ్వు శరణు పొందాలయ్యా అన్న. సునిశిత భక్తి తన్ముఖము చూచిన చూట్కులు త్రిప్పలేక కనుగొని రెట్టకేలకు అకల్మష భక్త విధూత ఖేదముల్ ముని జన చిత్తమోదములు ముక్తి నివాస కవాట భేదముల్ వినుత వినూత్న నూపురిత వేదమూలం మహనీయుపాదముల్ అని చెప్పి మహానుభావులైనటువంటి సనక సనందాదులే ఆ పాదాలని చూస్తూ
మళ్ళీ చూపులు తిప్పుకోలేక ఆ పాదమూలాల్ని శరణం పొందారయ్యా. అటువంటి వాళ్ళు జ్ఞానులు, నాలాంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళు గోపికలు, ప్రహ్లాదుడు. కాబట్టి నా సాధారణమైనటువంటి మానవులు ఏం చెయ్యాలి అంటే సాధనా రహస్యం ఒకటి భాగవతం చాలా క్లియర్గా చెప్తోందండి. ఏం చేయాలి అంటే నువ్వు పూజ చేసుకో, పునస్కారం చేసుకో, కాలక్షేపాలు చేసుకో, అన్నీ చేసుకో. కానీ చేసుకున్నంతసేపు కూడా ఒక మనసును ఇంకొక ఛానల్ ఓపెన్ చేసాయి నీ మైండ్లో. ఇవి చూసారా టీవీ దాంట్లోనూ కంప్యూటర్లోనూ ఏం చేస్తా అంటే ఒక విండో ఓపెన్ చేస్తాం, ఆ విండోలో ఒకటి ఉంటుంది, ఇంకో విండోలో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన మనసు అనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి విండోలు ఉంటాయి. ఒక సగం విండోని ఆ శ్రీహరి యొక్క పాదాలని, అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళాంగా, తిరుపతి వెళ్ళాంగా, చూసాంగా, దివ్యమైనటువంటి పాదాలని మనసులో అలా పెట్టుకోండి. గుళ్ళోకి వెళ్ళారు, కూర్చున్నారు అనుకోండి, ఎవరో మిగతా వాళ్ళందరూ ఫోటోలు తీస్తుంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. నువ్వు వెళ్ళావు, నువ్వు డిస్టర్బ్ అవుతూ ఉంటావు. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుని అక్కడ ఉండేటువంటి ఆ విగ్రహం యొక్క పాదాలనో లేకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలనో కళ్ళు మూసుకుని వాళ్ళని చూడకుండా వాళ్ళ మాటల్ని చెవులు మూసేసుకొని వాళ్ళ యొక్క మెహర్బానీల కోసం పనులు చేయకుండా కళ్ళు మూసుకుని ఆ పాదాన్ని 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు అలాగ మనం మనసులో పెట్టుకోవడం అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తే పాదమూలం శరణం అవుతుంది. ఇది సాధన చేయాలి. అలాగ సాధన చేయగా మనకి ఇహ జన్మలోనే కళ్యాణం జరుగుతుంది అని చెప్పిన తర్వాత నారద ఉవాచ ప్రశ్న ఏవం హి సంఛిన్నో భవతః పురుషర్షభాత్రమేవ తతో గుహ్యం నిశామయా సునిశ్చితం. పురుషర్షభ, ఓ పురుషశ్రేష్ఠ, ఓ ప్రాచీన బర్హి, భవతః, నీ ప్రశ్న అడిగావు కదా నువ్వు. ఇదంతా సాంకేతిక భాషలో చెప్పారు, గుహ్యంగా చెప్పారు, సింబాలిక్గా చెప్పారు అని అడిగావు కదా. వాటిలన్నిటికీ అభిజ్ఞాతుడంటే ఎవడు, నవద్వారపురం అంటే ఏమిటి, పురంజన్ అంటే ఏమిటి, 5 శీర్షాలు కలిగినటువంటి పాము అంటే ఏమిటి, చండవేగుడు అంటే ఏమిటి, ఆ గంధర్వులు 720 మంది గంధర్వులు ఎవరు, వీటిలన్నిటికీ కూడా నీ ప్రశ్నలు అన్నిటికీ కూడా ప్రశ్న ఏవం హి సంఛిన్నో భవతః నీ ప్రశ్న అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పి నీ యొక్క ఆ ప్రశ్నకి సమాధానాన్ని చెప్పి నీకుండేటువంటి ఆ డౌట్ని సంఛిన్న తొలగించాను కదా. అత్ర ఈ సందర్భంలో నీకు ఇంకొక విషయం ఒకటి చెప్పాలయ్యా. ఏమిటంటే ఖచ్చితంగా చెప్పవలసినటువంటి ఒక రహస్యం ఒకటి ఉంది. ఆ పైనంతా కూడా నీకు డౌట్స్ క్లారిఫై చేశాను, ఆ సింబాలిక్గా చెప్పినటువంటి వాటికి అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బాగానే ఉంది. ఇప్పుడు అసలైనటువంటి ఒక విషయాన్ని నీకు నిశ్చయంగా చెప్పాలి. నిశామయ, విను. నిశామయ అంటే విను. నీకోటి చెప్తాను, ఒక రహస్యం, గుహ్యమైనటువంటి ఒక రహస్యాన్ని ఒకటి చెప్తాను అన్నాడు. ఏమిటా రహస్యం అంటే అప్పుడు ఆయన అన్నాడు, క్షుద్రంచరం సుమనసాం శరణే మిధిత్వా రక్తం షడంఘ్రిగణసామసులుబ్ధకర్ణం అగ్రే వృకానశ్రుతృపో అవిగణయ్యయాంతం పృష్ఠే మృగం మృగయలుబ్ధకణాభిభిన్నం అని చెప్పి మళ్ళీ నారద మహర్షి తాను ఒక చిన్న కథను ఒక సింబాలిక్గా ఆయన చెప్పడం ప్రారంభించాడు. ప్రాచీన బర్హి, నీకు ఒక రహస్యం ఒకటి చెప్తాను. ఏమిటా రహస్యం అంటే క్షుద్రం చరం అంటే ఒక మగలేడు ఒకటి ఉందరా అబ్బాయి, అది ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న గడ్డి పరకల్ని, క్షుద్రం చరం చిన్న చిన్న గడ్డి పరకల్ని కొరుకుతూ ఏం చేసింది అంటే సుమనసాం శరణే, అలా గడ్డి పరకలు కొరుకుతూ వెళ్ళి ఒక తోటలోకి వెళ్ళింది. అక్కడ తోటలోనూ మంచి రకరకాలైనటువంటి పుష్పాలతో మంచి గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో శరణే మిధిత్వా అలాగా గార్డెన్లో తిరగడం ప్రారంభించింది. ఆ లేడీ, ఆ మగలేడీ గడ్డి పరకలు కొరుక్కుంటూ ఒక గార్డెన్లోకి వెళ్ళింది. మంచి అందమైనటువంటి పుష్పాలు, సువాసన భరితమైనటువంటి పుష్పాలు, అనేక రంగులతో ఉండేటువంటి పుష్పాలు కనిపించేటప్పటికీ అక్కడ ఇలాంటి ఒక ఆడలేడు అక్కడ తిరగడం ప్రారంభించింది. అక్కడ మిథునము అంటాంగా, మిథిత్వ అంటే ఒక ఆడలేడి, వీడేమో మగలేడి. అది ఆడలేడి అక్కడ కనిపించింది. కనిపించే రక్తం,
అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ఆడలేడిని చూసేటప్పటికి దీనికి మనసంతా కూడా ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం వచ్చి ఆడలేడితో కలిసి ఇద్దరు కూడా విహరించడం ప్రారంభించారయ్యా. దానికి అప్పుడు ఏం జరిగింది అంటే, ఈ మగలేడికి అక్కడ ఆ పుష్పాలు ఉన్నాయిగా, పుష్పాలు ఉండేటప్పుడు దాని మీద తుమ్మెదలు వస్తాయిగా, తుమ్మెదలు అంటే కూడా ఝంకారం చేసుకుంటూ వస్తాయి, అనేటువంటి ఝంకారం చేస్తూ ఆ పువ్వులు ఉండేటువంటి తేనెను తాగుతూ ఉండేటప్పటికి ఈ ఆడలేడికి మగలేడికి కూడా ఆ గుంపుల మీద, ఆ తుమ్మెదల గుంపుల మీద బాగా రక్తి వచ్చింది, ఆసక్తి కలిగింది. అబ్బా ఎంత బాగా పాడుతున్నాయి, ఎంత బాగా తేనెని అవి సేకరిస్తున్నాయి అని చెప్పి ఉంది. కానీ ఆ థాట్లోనే ఇతరుల యొక్క ప్రాణాలను సంహరించేటువంటి, చంపేసేసి పొట్ట పోసుకునేటువంటి తోడేళ్ళు కూడా అక్కడ తిరుగుతున్నాయి. కానీ ఈ మగలేడి ఏం చేసింది అంటే ఆ తోడేళ్ళని అసలు గమనించకుండా ఇటు అటు తిరుగుతూను ఆ తుమ్మెదల పాటలు వింటూ ఆ ఆడలేడిని ఇలా ఓర్చుకుంటూ రాసుకుంటూ దాన్ని ముద్దు పెట్టుకుంటూ దాని మెడ మీద ఇది మెడ పెడుతూ దాన్ని చూపులతో చూస్తూ ఈ విధంగా మగలేడేమో ఆ ఆడలేడితో ఉంటూ ఎదురుగా ఉండేటువంటి తోడేళ్లని ఏమాత్రం గ్రహించలేదయ్యా, అది గమనించకపోయేటప్పటికీ ఈ లోపల ఆ వనంలోకి, ఆ వాటికలోకి ఒక కిరాతకుడు ఒకడు వచ్చాడు. వాడు అంటే బాణం పెట్టి కొట్టి జంతువులను వేటాడేటువంటి వేటగాడు ఒకడు వచ్చాడయ్యా. వచ్చి ఏం చేశాడంటే ఇలాగ ఆడలేడితో చూస్తూ మైమర్చిపోతూ దాని కళ్ళల్లో చూస్తూ దాని మెడను నాకుతూ అదేమది వీడిని పట్టుకుంటూ ఈ లోపలేమో ఆ పువ్వుల యొక్క అందాన్ని చూస్తూ ఆ పువ్వుల యొక్క సుగంధాన్ని పీలుస్తూ ఉండేటువంటి ఆ తేనెటీగల యొక్క ఆ గానాన్ని వింటూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మైమరిచిపోతూ ఉండేటువంటి ఆ మగలేడి అక్కడ ఉండేటువంటి తోడేళ్ళని గమనించలేదు. ఈ మాటల యొక్క వీటి యొక్క అందాలని చూస్తూ ఉండేటప్పటికీ ఇంకొక మనిషి అక్కడ వేటగాడు వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించక లుబ్ధకణాభిన్నం వెంటనే వెంటనే వాడు ఏం చేశాడు అంటే ఆ బాణంతో ఈ మగలేడిని కొట్టేశాడయ్యా. కొట్టేసేటప్పటికీ అలాగా కొట్టేశాడు అని చెప్పి ఇదేనయ్యా మానవ జీవితం అన్నాడండి. నారద మహర్షి చెప్తూ ఇదే మానవ జీవితం ఇది అన్నాడు. మానవ జీవితం ఇట్టిదే సుమా అని గ్రహించుకో నువ్వు అని చెప్పాడు. ఇది నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజుకి చివరిగా ఒక రహస్యాన్ని చెప్తూ నాను అనేటువంటి విషయాన్ని పెట్టాడు. ఇందులో 3 రకాలైనటువంటి విశేషాన్ని చెప్పాడు. మొట్టమొదటి క్షుద్రం చరం, చిన్న చిన్న గడ్డి పరకలను కొరుకుతూ